మానియా. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మూవీ మానియా. క్రేజీ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఆకట్టుకుంటున్న అంటే సుందరానికి ట్రైలర్. ఓటీటీలో సైలెంట్ గా సర్కారు వారి పాట. 9 hours ఊపిరి బిగబట్టే స్క్రీన్ ప్లే. పాటలో షోలో బాలయ్య అన్స్టాపబుల్ ఎంట్రీ. అంటే సుందరానికి ట్రైలర్ పై ఆసక్తి పెరిగింది. ట్రైలర్ డేట్ అనౌన్స్మెంట్, ప్రోమోకి సినిమాపై పాజిటివ్ వైబ్స్ పెరిగాయి. జూన్ 2న ట్రైలర్ వచ్చేసింది. నాని ట్రెమెండస్ యాక్టింగ్ కి, నజ్రియా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కి నెటిజన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. అంటే సుందరానికి టైటిల్ తోనే ఆకట్టుకున్న నాని టీం సినిమాలోని కంటెంట్ తో కూల్ ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకోబోతున్నారు. నజ్రియా హీరోయిన్ గా నానితో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా పండించింది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ వీడియోస్ నెటిజన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. అంటే సుందరానికి ట్రైలర్ రిలీజ్ ఎప్పుడా అని చాలా మంది క్యూరియస్ గా ఉన్నారు. ఈ సినిమా పట్ల పాజిటివ్ రెస్పాన్స్ క్రియేట్ అయింది. ప్రమోషనల్ వీడియోస్ లో జోష్ గా పాల్గొన్నారు హీరో హీరోయిన్స్. ట్రైలర్ రిలీజ్ అప్డేట్ కూడా చాలా క్రియేటివ్ గా ప్రమోట్ చేశారు. అంటే సుందరానికి ట్రైలర్ టీమ్ అనౌన్స్ చేసినట్లుగా జూన్ 2న ట్రైలర్ రిలీజ్ అయింది. నాని బ్రహ్మణ యువకుడి పాత్రలో అద్భుతమైన వేరియేషన్స్ ఇచ్చాడు. లీలా థామస్ గా నజ్రియా యాక్టింగ్ యూత్ ఆడియన్స్ ని ఫిదా చేసేస్తుంది. సినిమా పట్ల ఆల్రెడీ ఉన్న పాజిటివ్ వైబ్స్ ను డబుల్ చేసింది ట్రైలర్. పెద్ద సినిమాలు థియేటర్లలో 50 రోజుల తర్వాతే ఓటీటీలో వదలాలని చూస్తుంటారు. ఈ మధ్య రిలీజ్ అయిన పెద్ద సినిమాలన్నీ ఈ ఫార్ములానే ఫాలో అయ్యాయి. అయితే సర్కారు వారి పాట మాత్రం చడీ చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చింది. అయితే రెగ్యులర్ ఓటీటీ వ్యూవర్స్ కి మాత్రం షాక్ ఇచ్చే డెసిషన్ తీసుకుంది. సర్కారు వారి పాటతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మహేష్ బాబు. ఫస్ట్ ఆటకే మిక్స్డ్ టాక్ వచ్చింది. మహేష్ జోష్ కు బ్రేక్ పడ్డట్టే అనుకున్నారు. కానీ పైసా వసూల ఎంటర్టైన్మెంట్ తో సర్కారు వారి పాట 200 కోట్లకు పాడింది. మహేష్ బాబు సినిమా అంటే ఆడియన్స్ లో ఓ క్యూరియాసిటీ ఉంటుంది. కమర్షియల్ ఈక్వేషన్స్ తో పాటు మెసేజ్ కూడా ఉంటుంది. ఇంతకు ముందు వచ్చిన అన్ని సినిమాలు అలాంటివే. సర్కారు వారి పాట కూడా అలాంటిదే. కాకపోతే ఎంటర్టైన్మెంట్ డోస్ కాస్త ఎక్కువ దట్టించాడు డైరెక్టర్ పరశురామ్. దాంతో మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. అందుకే మిక్స్డ్ టాక్ వచ్చిన 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగలిగిందని చెప్తుంటారు అనలిస్టులు. రన్స్ లో అయిన టైంలో ఎంగేజ్ చేయడానికి మురారివా అనే సాంగ్ ను యాడ్ చేశారు. అయినప్పటికీ ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయినట్టే. ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చేసింది. సర్కారు
సర్కారు వారి పాట అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది. జూన్ 2 నుంచి ప్రైమ్ వీడియోలో సర్కారు వారి పాటను చూడొచ్చు. అయితే సబ్స్క్రిప్షన్ ఉన్న అందరూ చూడడం వీలు కాదు. 199 రూపాయలు చెల్లించి పేపర్ వ్యూ పద్ధతిలో చూడాల్సిందే. ఇక త్రిగుణ్ పాయల్ జంటగా రాబోతున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఈ సినిమా లాక్డౌన్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ బ్యాక్ డ్రాప్ ను తీసుకొని చేసినట్లుగా టైటిల్ చూస్తేనే అర్థమైపోతుంది. ఈ మూవీ నుంచి బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. సినిమాలకు వెబ్ సిరీస్ లకు చిన్న గీత ఉంటుంది. అయితే ఎంటర్టైన్ చేయడంలో, ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో మాత్రం సినిమాకి పోటీ పడుతుంటాయి వెబ్ సిరీస్లు. అలాంటి వెబ్ సిరీసే 9 అవర్స్ కంప్లీట్ థ్రిల్లర్ గా రూపొందింది. ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అన్నది బాలయ్య డైలాగ్. ఆహా ఓటీటీలో అన్స్టాపబుల్ షోతో ఈ డైలాగ్ ను రియల్ లైఫ్ లో ప్రూవ్ చేశాడు బాలయ్య. చాలా మంది బాలయ్య షో హోస్ట్ చేస్తున్నాడంటే నమ్మలేదు. కానీ స్క్రీన్ మీద బాలయ్య స్పీడ్ కి రికార్డులు బద్దలయ్యాయి. ఇప్పుడు అదే ఆహాలో తెలుగు ఐడల్ సింగింగ్ షోలో ఎంట్రీ ఇచ్చి జోష్ నింపాడు. మూవీ మానియాలో మరికొన్ని అప్డేట్స్ చూద్దాం. ఆకట్టుకుంటున్న అంటే సుందరానికి ట్రైలర్. ఓటీటీలో సైలెంట్ గా సర్కారు వారి పాట. 9 అవర్స్ ఊపిరి బిగబట్టే స్క్రీన్ ప్లే. పాటలో షోలో బాలయ్య అన్స్టాపబుల్ ఎంట్రీ. ఇది ఇవాల్టి మూవీ మానియా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.